అన్ని ప్రెగ్నెన్సీలు మనవి కావు, అన్ని రోజులు మనవి కావు. కొన్ని పోతా ఉంటాయి మధ్యలోనే. అది మనకి రుణం లేదనుకొని వదిలేయాలంతే. దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. ఇప్పుడు నా దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు. తను వచ్చేసి ఈ కుటుంబం నాకు ముందు నుంచి తెలిసిన వాళ్లే. ఇంతకు ముందు వాళ్ళ సిస్టర్కి కూడా నేనే అమ్మాయికి డెలివరీ తర్వాత కాంప్లికేషన్స్ అవి వస్తే డీల్ చేసి సెట్ చేసి పంపించాను. సో అప్పటి నుంచి నా దగ్గరే చూపించుకుంటూ ఉన్నారు. వీళ్ళ రెండో అమ్మాయి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన వెంటనే వచ్చారు. మామూలుగా పెట్టాల్సిన మెడిసిన్స్ అవి పెట్టాను. తర్వాత అప్పటి నుంచే తనకి బీపీ ఉంది, స్టార్టింగ్ నుంచే బీపీ ఉంది. ఆ బీపీకి మెడిసిన్స్ పెట్టాము. ఆ తర్వాత వాళ్ళు చెన్నై వెళ్ళిపోయారు. చెన్నై వెళ్ళిపోయి అక్కడ పెద్ద హాస్పిటల్లో చూపించుకుంటూ ఉన్నారు. హెపారిన్ మీద అక్కడ ఇక్కడ చాలా మెడిసిన్స్ మీద ఉంది బీపీ కంట్రోల్ చేయటం కోసము. స్టిల్ తనకి బీపీ కంట్రోల్లోకి రాలేదు. లాస్ట్కి ఏమైందంటే ఆ బీపీ వల్ల బేబీ ఎదగలేదు. 7వ నెల దాకా ప్రయత్నం చేశారు బీపీ కంట్రోల్లోకి తీసుకొచ్చి బేబీని పెంచడానికి, కానీ అవ్వలేదు. సో ఇంకా వద్దు, ఇది ఇలానే కంటిన్యూ చేస్తే మదర్ ప్రాణానికి ప్రమాదం వస్తుంది అనే రీజన్తో ఇంకా ఇది డిస్కంటిన్యూ చేద్దాము అనేసి అనుకున్నారు. స్కాన్ చేసి చూస్తే బేబీ ఎదుగుదల లేదు, చాలా చిన్నగా ఉంది. సో బ్రెయిన్ కూడా డెవలప్మెంట్ అంత బాగా లేదు. ఆ బిడ్డను భూమి మీదకి తెచ్చినా మనకి ఇబ్బంది అవుతుంది. అందుకని మదర్ గురించి ఆలోచించి బేబీని టర్మినేట్ చేయడానికి డిసైడ్ అయినాం. ఆ తర్వాత నార్మల్గానే డెలివరీ అయిపోయి నా దగ్గరకు వచ్చేసారు. తర్వాత నా దగ్గర వచ్చి టర్మినేషన్కి ప్లాన్ చేసుకొని బేబీని బయటకు వచ్చేసింది. బేబీ అయితే నార్మల్ డెలివరీ ద్వారా. ఆ తర్వాత ఏమైందంటే మాయ రాలేదు. అక్కడండి మొదలైంది టెన్షన్. అంతవరకు బీపీ మాత్రమే కంట్రోల్ చేసుకుంటూ తల్లి ఫిట్స్ రాకుండా చూసుకుంటే చాలే, ఇంకా కాంప్లికేట్ అవ్వదు అని అనుకుంటూ క్లోజ్గా మానిటరింగ్ పెట్టుకొని చేస్తున్న నాకు బేబీ వచ్చేసాక మాయ రాకపోయేసరికి అబ్బా ఇది మళ్ళీ బ్లీడింగ్ అయితే చాలా కష్టమైపోతుంది అనుకున్నాము. ఇప్పుడు మళ్ళీ థియేటర్కి తీసుకెళ్ళి అనస్థీషియా ఇచ్చి అండర్ అనస్థీషియా మాయని మళ్ళీ కింది నుంచే నార్మల్ డెలివరీ ద్వారం నుంచే వెజైనా నుంచే తీసేయడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత అంతవరకు కూడా పేషెంట్ కొంచెం నిబ్బరంగా ఏడవకుండా కోఆపరేట్ చేస్తూనే ఉంది. అంతా అయిపోయిన తర్వాత తను బేబీని చూపించమని అడిగిందండి. లేని బేబీని ఏం చూపిస్తాను చెప్పండి, అప్పటికే బేబీ డిమైజ్ అయిపోయింది. సో చూపించారు వాళ్ళ పేరెంట్స్. చూపించిన తర్వాత అమ్మాయి ఏడవడం మొదలుపెట్టింది. నేను అదే చెప్తున్నాను, అన్ని రోజులు మనవి కావు, రుణం లేదంతే. మన చేతుల్లో ఉన్నంత వరకే మనది. మళ్ళీ మంచి బిడ్డలు పుడతారు. సరేనా? ఈ రీల్ మీరు చూస్తుంటారని కూడా నాకు తెలుసు అమ్మాయి. సో గుండె నిబ్బరంగా పెట్టుకోండి. ఒక 6 నెలలు సంవత్సరము ఆగి మళ్ళీ ప్రయత్నం చేసుకోవచ్చు. సరేనా?